హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. బసవరాజు సిద్ధుకి ఫోన్ చేసి, సిద్ధు త్వరగా ఇంటికి రారా అని చెప్పి అంటూ ఉంటాడు. ఎందుకు నానా, ఏమైంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. బామ్మకు సడన్గా మాట పడిపోయిందిరా, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. అక్కడ నామినేషన్ పని పూర్తయిపోయిందా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. అమ్మ ఇప్పుడే నామినేషన్ వేసింది నాన్న, కానీ ఇంకా పని ఉంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే సిద్ధు, మీ అమ్మను తీసుకొని నువ్వు తొందరగా ఇంటికి వచ్చేయి. పేపర్ల పనులు ఏమైనా ఉంటే కనుక తులసి చూసుకుంటుందిలే అని బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు. అమ్మ త్వరగా మనం ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి సిద్ధు అంటాడు. ఏమైందండి, ఎందుకంత కంగారుగా ఉన్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది. నాన్న ఫోన్ చేశారు తులసి, బామ్మ అనుకోకుండా కింద పడిపోయిందంట, మాట కూడా రావట్లేదంట, నాన్నకు కాళ్ళు చేతులు ఆడట్లేదంట అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అయ్యోయ్యో, ఏమైందో ఏంటో, తొందరగా వెళ్దాం పదరా సిద్ధు అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. అవునండి, మీరు అత్తయ్య వెళ్ళండి, నేను ఇక్కడ ఉన్న మిగతా పని చూసుకొని వస్తాను అని తులసి చెప్తూ ఉంటుంది. నువ్వు అమ్మ వెళ్ళండి తులసి, నేను ఇక్కడ పని చూసుకొని వస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. లేదండి, మీరు వెళ్తే బామ్మగారిని హాస్పిటల్కు తీసుకెళ్లాల్సి వచ్చినా కూడా తీసుకెళ్తారు కదా, నేను ఇక్కడ పని పూర్తి చేసుకొని వస్తానండి అని తులసి అంటూ ఉంటే, అవునరా సిద్ధు, తులసి చెప్పింది కరెక్ట్ అని చెప్పి విశాలాక్షి అంటుంది. సరే అమ్మా పద వెళ్దాం అని చెప్పి సిద్ధు విశాలాక్షిని తీసుకొని టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే బసవరాజు కనిష్కకు ఫోన్ చేసి, కనిష్క నువ్వు చెప్పినట్టుగానే సిద్ధుని విశాలాక్షిని అక్కడి నుంచి వెంటనే వచ్చేలా చేశాను, ఆ తులసి అంటూ ఇక నువ్వు చూసుకో అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే మోయ, నేను చూసుకుంటాను, ఆ తులసి ఇప్పుడు ఇక్కడే ఉంది, సిద్ధు అత్తయ్య ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరారు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. సరే అమ్మ కనిష్క, ఎట్టి పరిస్థితిలో మన ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటే, కాసేపట్లో ఆ తులసి శవమే ఇంటికి వస్తుంది బామ్మ అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. అదే గనక జరిగితే మన ఇంటికి మంచి రోజులు వచ్చినట్టే, నువ్వు మళ్ళీ మా ఇంట్లో కోడలిగా అడుగు పెట్టే రోజు దగ్గరలోనే ఉన్నట్టు కనిష్క అని బామ్మ చెప్తూ ఉంటుంది. మీరు ఆ మాట మీదే ఉండండి బామ్మ, తులసి శవమే వస్తుంది అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. సరే అమ్మ కనిష్క, ఉంటాను అని బసవరాజు ఫోన్ కట్ చేస్తాడు. ఇక తులసి నామినేషన్ పేపర్స్ అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. ఒసే తులసి, నీ చావుని నువ్వే రాసి పెట్టుకున్నావే, నాతో ఛాలెంజ్లు చేస్తావా? మీ అత్తను గెలిపించి నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించాలని చూస్తావా? ఎట్టి పరిస్థితిలో అది జరగదే అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. కాసేపట్లో పేపర్లు పని పూర్తి చేసుకొని తులసి బ్రేకులు తీసిన కారు ఎక్కబోతుంది అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి పేపర్ల పని ఫినిష్ చేసుకొని కారు ఎక్కి, డ్రైవర్ తొందరగా కార్ తీ అని చెప్పి చెప్తూ ఉంటుంది. డ్రైవర్ కార్ తీయగానే కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఎందుకు అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు అని తులసి అడుగుతూ ఉంటుంది. మేడం, కార్కి బ్రేకులు ఫెయిల్ అయినాయి మేడం, బ్రేకులు పడట్లేదు అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు. బ్రేకులు ఫెయిల్ అయ్యాయా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అవును మేడం, బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు మేడం అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు. మేడం గట్టిగా పట్టుకోండి, ఎదురుగా చెట్టు వస్తుంది, ఆ చెట్టుకు గుద్దేసి కారుని ఆపటం తప్ప ఇంతకు మించి పరిష్కారం లేదు అని డ్రైవర్ చెప్తూ ఉంటే, సరే అని చెప్పి తులసి అంటుంది. ఇక స్పీడ్గా కారు వెళ్తూ ఉంటుంది. ఇక స్పీడ్గా వెళ్ళి కారు చెట్టును గుద్దటంతో తులసి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇక చుట్టూ కూడా జనాలు వచ్చి కారుని చూస్తూ ఉంటారు. ఏమైంది ఏమైంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కారు చాలా స్పీడ్గా వచ్చి చెట్టును గుద్దేసింది, కారులో ఉన్న వాళ్ళంతా చచ్చిపోయారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న కొంతమంది, ఈ కారు చూస్తుంటే భైరవనేని బసవరాజు గారి కారులో ఉందే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కారులో ఉన్న అమ్మాయి కూడా భైరవనేని బసవరాజు గారి కోడలు తులసి. ఈ అమ్మాయి ఈ మధ్య టీవీలో బాగా పాపులర్ అయింది, 20 మంది పిల్లల్ని కాపాడింది, అందుకు గాను గవర్నమెంట్ ఈ అమ్మాయికి ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వాలనుకుంది, ఏ టీవీ ఛానల్లో చూసినా కూడా ఈ అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. పాపం ఈ అమ్మాయి జీవితంలోకి అదృష్టం కంటే ముందు దురదృష్టం వచ్చినట్టుంది, అందుకే ప్రాణాలు వదిలి ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి అక్కడ ఉన్న జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది, ముందు భైరవనేని బసవరాజు గారికి ఫోన్ చేయండి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే
అక్కడ ఉన్న ఒక అతను బసవరాజుకి ఫోన్ చేస్తాడు. బసవరాజు ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బసవరాజు గారు మీ కారు యాక్సిడెంట్ అయిందండి, కారులో ఉన్న మీ కోడలు తులసి అక్కడికక్కడే చచ్చిపోయిందండి అని చెప్పి ఒక అతను ఫోన్లో బసవరాజుకి చెప్తూ ఉంటాడు. బసవరాజు పక్కపక్కమని నవ్వుతూ ఉంటాడు. బసవరాజు గారు మీ కోడలు చచ్చిపోయిందండి అని చెప్పి మరొకసారి చెప్తూ ఉంటాడు. ఏంటి నా కోడలు చచ్చిపోయిందా అని బసవరాజు షాక్ అయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఏంట్రా బసవా అని చెప్పి నీలాంబరి అడుగుతూ ఉంటే బసవరాజు మన ప్లాన్ సక్సెస్ అమ్మా అని చెప్పి నీలాంబరికి సైగ చేస్తూ ఉంటాడు. ఎక్కడ ఎలా జరిగింది అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. కారు చాలా స్పీడ్గా వచ్చి చెట్టుని గుద్దింది సార్, మీరు తొందరగా రండి అని చెప్పి చెప్తూ ఉంటారు. మా కోడలు కొన ఊపిరితో ఏమైనా పోరాడుతుందేమో, వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయండి, మేము వస్తాము అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక చుట్టూ ఉన్న వాళ్ళంతా కలిసి తులసిని హాస్పిటల్కు తీసుకెళ్తారు. డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. డాక్టర్ బయటకు వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. యాక్సిడెంట్ జరిగింది డాక్టర్, ఎలా ఉన్నారో ఒకసారి చూడండి, ప్రాణాలతో ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేయండి అని చెప్పి తులసిని తీసుకొచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు. డాక్టర్ చెక్ చేసి ఈ అమ్మాయి చనిపోయి చాలాసేపు అయింది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక సిద్ధు కూడా అప్పుడే హాస్పిటల్ దగ్గరకు వస్తాడు. తులసి తులసి అని చెప్పి తులసిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. సారీ మిస్టర్ సిద్ధు, మీ వైఫ్ తులసి చనిపోయింది అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. నో, నా తులసి చనిపోలేదు అని చెప్పి సిద్ధు గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక కనిష్క చచ్చిపోయింది, ఆ తులసి చచ్చిపోయింది, మనం సంబరం చేసుకోవాలి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే మునుస్వామి కనిష్క దగ్గరకు వచ్చి కనిష్క ఏమైందమ్మా, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నానా మనమేంటి ఇక్కడున్నావు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. ఇంకెక్కడ ఉంటామమ్మా అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు. నానా ఆ తులసికి యాక్సిడెంట్ అవ్వలేదా, తులసి చచ్చిపోలేదా అని కనిష్క అంటూ ఉంటుంది. తులసికి యాక్సిడెంట్ అవ్వటం ఏంటి, చచ్చిపోవడం ఏంటి అని చెప్పి మునుస్వామి అడుగుతూ ఉంటాడు. తులసి వెళ్తున్న కారుకి బ్రేకులు ఫెయిల్ చేశాను నానా, ఆ తులసి చచ్చిపోయింది అనుకున్నాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. పగటి కళ్ళు కంటున్నట్టున్నావు కనిష్క, ఆ తులసి సేఫ్గానే ఇంటికి వెళ్ళింది అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు. మరి నేను బ్రేకులు తీసిన కారు పరిస్థితి ఏంటి అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. కనిష్క నువ్వు బ్రేకులు తీపించింది ఎవరి కారుకో తెలుసా అని మునుస్వామి అంటూ ఉంటాడు. ఎవరి కారుకి నానా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. మన కారుకే బేబీ అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు. మన కారుకి బ్రేకులు తీపించానా, మరి కారులో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం కాలేదా డాడీ అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. ఎవరికి ఏం కాలేదని ఎలా అనుకుంటావు, బ్రేకులు ఫెయిల్ అయితే కారులో ఉన్న వాళ్ళు చచ్చిపోతారు కదా అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు. ఎవరు చనిపోయారు డాడీ అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. మనం ఎంతగానో నమ్మి మన దగ్గర కార్ డ్రైవర్గా ఉంచుకుంటున్న నాయుడు కారు బ్రేకులు ఫెయిల్ అయ్యి చచ్చిపోయాడు కనిష్క అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు. నేను ఆ తులసి కారు బ్రేకులు కదా ఫెయిల్ చేయమంది, ఆ కారు బ్రేకులు తీయటానికి వచ్చిన వాడు మన కారు బ్రేకులు ఎలా తీశాడు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. అమ్మ కనిష్క, మనం తీసుకున్న గోతిలో మనమే పడ్డట్టు అనిపిస్తుంది, నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు, ఆ తులసి ఎలాగైనా సరే మన చేతుల్లో ఓడిపోతుందమ్మా, ఆ తులసి శాశ్వతంగా ఆ ఇంటి నుంచి దూరం అవుతుంది, నువ్వు ఇలాంటి పనులన్నీ చేసి లేనిపోని సమస్యలు తీసుకురాకమ్మా అని మునుస్వామి అంటూ ఉంటాడు. ఎంతో కష్టపడి చేసిన ప్లాన్ ఎలా ఫెయిల్ అయింది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే బసవరాజు నుంచి కనిష్కకు ఫోన్ వస్తూ ఉంటుంది. కనిష్క ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి మావయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ కనిష్క, ఆ తులసి వెళ్తున్న కారుకి బ్రేకులు ఫెయిల్ చేస్తా అన్నావు కదా, తులసి కారు బ్రేకులు ఫెయిల్ చేయలేదా, తులసి సేఫ్గా ఇంటికి వచ్చింది అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. మావయ్య పొరపాటు జరిగింది, తులసి కారుకు బదులు మా కారుకి బ్రేకులు ఫెయిల్ చేశాడు వాడు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. అమ్మ కనిష్క, కారులో ఉన్న వాళ్ళకి ఏం కాలేదు కదా అని బసవరాజు అంటూ ఉంటాడు. అప్పుడే తులసి బసవరాజు దగ్గరికి వెళ్ళి మావయ్య ఫోన్ ఇలా ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మా ఎవరనుకుంటున్నావు అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇంకెవరు, మీ తోడు దొంగ కనిష్కనే కదా మావయ్య అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక బసవరాజు దగ్గర నుంచి తులసి ఫోన్ తీసుకొని ఏయ్ కనిష్క, నన్ను చంపాలని నా కారు బ్రేకులు ఫెయిల్ చేయాలనుకున్నావు కదా, నీకు బుద్ధి చెప్పాలని నీ కారు బ్రేకులే ఫెయిల్ చేపించాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అంటే ఇదంతా చేపించింది నువ్వా అని కనిష్క అంటూ ఉంటుంది. తెలివితేటలు నీకు మాత్రమే ఉంటాయనుకుంటున్నావా ఏంటి కనిష్క, నాకు కూడా తెలివితేటలు ఉన్నాయి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఓసే తులసి అని కనిష్క అంటూ ఉంటే నువ్వు నన్ను ఏమీ చేయలేవు, త్వరలోనే నువ్వు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళటానికి సిద్ధంగా ఉండు కనిష్క అని తులసి అంటూ ఉంటుంది. నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటం కాదు, నువ్వే ఇంట్లో నుంచి బయటకు వెళ్తావు తులసి అని కనిష్క అంటూ ఉంటుంది. సరే చూద్దాంలే అని చెప్పి
తులసి ఫోన్ కట్ చేస్తుంది. కనిష్కతో చేతులు కలిపి కోడళ్ళైనా నన్ను చంపాలనుకున్నారు. అసలు ఈ విషయం మీ అబ్బాయికి తెలిస్తే ఏం చేస్తారో తెలుసా అని చెప్పి తులసి బసవరాజుని అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.